ఏపీలో ఏదైతే ఆ నకిలీ మద్యం వ్యవహారం అనేది కలకలం రేపుతుందో దాన్ని వైసీపీ తన రాజకీయ స్వప్రయోజనాలకు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇందులో కొంతమంది టీడీపీ నేతల ప్రమేయం ఉందనే ఆరోపణలు రావడంతో ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ నడుపుతుంది, లేకపోతే చంద్రబాబు నారా లోకేష్ నడుపుతున్నాడు అన్నట్టుగా తీవ్ర స్థాయిలో విష ప్రచారం చేస్తుంది. కానీ విషయం ఏంటంటే తీగలాగితే డొక్క గదిలినట్టుగా దీని పుట్టు పూర్వోత్తరాలతో పాటు దీని వెనకున్న వైసీపీ నేతల హస్తం కూడా బయటపడుతుంది. విచిత్రం ఏంటంటే ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టార్ట్ చేసింది కాదు. గత వైసీపీ 5 ఏళ్ల సమయంలో కూడా ఇదే నకిలీ మద్యం అదే ప్లేస్లో కొనసాగింది. కానీ ఆ రోజు ఏ అధికారి పట్టించుకోలేదు, ఏ రాజకీయ నాయకుడు బయటపడలేదు. కానీ కూటమి ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ఆ కల్తీ మద్యం మీద ఉక్కుపాదం మోపటంతోనే ఈరోజు విషయం బయటకు వచ్చింది. వాస్తవానికి కూటమి ప్రభుత్వం దాచిపెట్టాలంటే ఈ విషయాన్ని దాచిపెట్టదా? జగన్మోహన్ రెడ్డికి తెలుసా ఈ విషయం? లేకపోతే సాక్షికి తెలుసా? వాళ్ళు తెలియకుండా చేయాలంటే గుడిచప్పుడు కాకుండా చేయలేరా? కానీ ఇందులో ఎంతటి వారున్నా వదిలిపెట్టొద్దని స్వయంగా చంద్రబాబు గారే చెప్పారు. అందులో టీడీపీ నేతలు ఉండొచ్చు, వైసీపీ నేతలు ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు. సో పార్టీలకు అతీతంగా తప్పు చేస్తే శిక్షించాలి అనేది టీడీపీ సిద్ధాంతం. ఈరోజు ఆరోపణలు, వాస్తవానికి ఇందులో జయచంద్రారెడ్డి పాత్ర ఉందా లేదనేది తెలియదు. కానీ ఆరోపణలు వచ్చిన వెంటనే ఏం చేసింది టీడీపీ అధిష్టానం? నిన్న రాత్రికి రాత్రి జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. దాంతోపాటు కట్టా సురేంద్ర అనే మరొక వ్యక్తిని కూడా ఆ టీడీపీ నేతను కూడా సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఎందుకని? వాళ్ళ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో. అది ఎక్కడా కూడా అధికారికంగా రుజువు కాలేదు. ఎక్సైజ్ అధికారులు ఎటువంటి ఆధారాలు వారి మీద ఉన్నట్టుగా ఇంకా చెప్పలేదు. సో ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. కాకపోతే దీన్ని తీగలాగితే డొంక కదిలినట్టుగా అసలు నిందితులు విదేశాల్లో పరారీలో ఉన్నారు. అందులో కొంతమందికి వైసీపీ లింకులు ఉన్నాయి. అంటే గత వైసీపీ 5 ఏళ్ల హయాంలో కూడా ఇదే నకిలీ మద్యం జరిగింది. సరే, తెలుగుదేశం పార్టీ ఆరోపణలు వచ్చిన 24 గంటలు గడవక ముందే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది కదా. మరి వైసీపీ హయాంలో లిక్కర్ స్కాములో నిందితులుగా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కానీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారా? వాళ్ళు జైలుకు కూడా వెళ్ళొచ్చారు కదా. నిన్నగాక మొన్నే కదా విడుదలై బయటకు వచ్చింది. మరి వారిని జగన్మోహన్ రెడ్డి ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు? వారి మీద ఇన్వెస్టిగేషన్ జరిగింది. వారు లిక్కర్ స్కామ్లో ఉన్నారని చెప్పి ఆధారాలు కూడా సేకరించారు. సిట్టు స్పష్టమైన ఆధారాలు కోర్టు ముందు పెట్టింది. కోర్టు కూడా వాటిని యాక్సెప్ట్ చేసి వారికి రిమాండ్ విధించింది. దాదాపు 60 రోజులు పైగా ఆ జైల్లోనే ఉన్నారు. మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు వాళ్ళ మీద? కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారు వాళ్ళ నాయకుడు పాత్ర ఉంది అని తెలిసిన వెంటనే చర్యలు తీసుకున్నారు. అది నిజమా అబద్ధం అనేది విచారణలో తేలాలి. దీని మీద ఎటువంటి విచారణ జరగల. 24 గంటలు మాత్రమే గడిచింది. కేవలం ఆరోపణలు మాత్రమే వస్తేనే పార్టీ నుంచి పక్కన పెట్టారే. ఏకంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి జయచంద్రారెడ్డిని పక్కన పెట్టారే. మరి మీ ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డిని కానీ, మీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చెవిరెడ్డిని కానీ ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు? నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా, ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు? స్వయంగా సిట్టే చెప్పింది కదా, ఆధారాలతో సహా బయట పెట్టింది కదా. విషయం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ఈ లెక్కర్ అంతా నడుపుతున్నటువంటి పాత డాబా ఉందో ఆ వ్యక్తి ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు. కాకపోతే తీగలాగితే డొంక గదిలినట్టుగా ఆ వైసీపీ నేతలతో ఉన్నటువంటి లింకులన్నీ కూడా బయటపడుతున్నాయి. సరే, అందులో వారితో పాటు టీడీపీ నేతలు చేతులు కలిపారా లేదనేది తర్వాత తేలుతుంది. బట్ నేనేమంటానంటే వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు ఇదే కల్తీ మద్యం తయారు చేశారు కదా. ఆ రోజు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆ రోజు ఎందుకు రైడ్ చేసి పట్టుకోలేదు? ఎందుకనంటే దీని వెనక ఉన్నది వైసీపీ నేతల హస్తం. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నేతలు కమిషన్ రూపంలో పంపేవాళ్ళేమో కాబట్టి అందుకని ఆయన చర్యలు తీసుకోలేదేమో బహుశా. కానీ ఇక్కడ ఎవరు టీడీపీ నేతలు ఎవరు కూడా అధిష్టానానికి కమిషన్లు పంపాల్సిన పని లేదు. కాబట్టి ఒకవేళ నిజంగా వాళ్ళ పాత్ర ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. మరి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా లేదు. వాళ్ళ దగ్గర తులమో పలమో తీసుకుని మామూలు తీసుకుని వదిలేయటానికి తప్పు చేస్తే శిక్షించడానికి మధ్య తేడా లేదా? సో దీనికి చంద్రబాబు గారు ఏమన్నారు చూడండి ఒకసారి. స్వయంగా చంద్రబాబు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో నిందితులు ఎంతటి వారైనా వదలొద్దు. అన్ని కోణాల్లో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలి. ఎక్సైజ్ అధికారులతో చంద్రబాబు గారి సమీక్ష. స్వయంగా చంద్రబాబు గారే తన నివాసంలో ఎక్సైజ్ శాఖ అధికారులు, ఎక్సైజ్ శాఖ మంత్రితో సమీక్ష పెట్టి ఒకటే చెప్పాడు ఆయన. దీని వెనక ఎవడైనా వాడిని, అది టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎంతటి వారున్నా వదిలిపెట్టొద్దు. ఇందులో ఎవరికి ఫేవర్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని కాపాడాల్సిన అవసరం అంతకంటే లేదు. తప్పు చేసిన వాడు ఎక్కడున్నా, విదేశాల్లో ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే వద్దు. అన్ని కోణాల్లో నిష్పక్షపాతంగా విచారణ జరపండి, రాజకీయ ప్రమేయం లేకుండా విచారణ జరపండి అని చెప్పి నిన్న చంద్రబాబు గారు స్పష్టమైన ఆదేశించారు. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా సరే తన హయాంలో నకిలీ కల్తీ మద్యం అమ్ముతున్నారు, జనం చనిపోతున్నారని నాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ ఆరోపించినా ఏ రోజైనా దాని మీద విచారణ చేశాడా?
ఈవెన్ తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నేతలతో పాటు బీజేపీ నేత పురంధేశ్వరి కూడా ఆ శాంపుల్స్ను పక్కట రాష్ట్రాల్లో ల్యాబులకు పంపితే అది మద్యం కాదండి బాబు విషయం అని చెప్పి రిపోర్ట్లు వస్తే కనీసం దాని మీద కూడా ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేయాలి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయనకి తెలుసు తయారు చేసేది ఎవరో అమ్మేది ఎవరో దానివల్ల వచ్చే ముడుపులు ఎవరి దగ్గరికి వెళ్తున్నాయో జగన్మోహన్ రెడ్డికి తెలుసు కాబట్టి ఆ రోజు చర్యలు తీసుకోవాలా. కానీ ఈరోజు విషయం బయటకు వచ్చింది, టీడీపీ నేతల ప్రమేయం ఉందని కేవలం రాజకీయ ఆరోపణలు వచ్చాయి, వెంటనే వాడిని సస్పెండ్ చేశారు, పైగా నిష్పక్షపాతంగా విచారణ చేయమని చెప్పారు. సో ఇది కదా, ఇది ఎలా ఉంటే దీని వెనక తీగలా అయితే డొంక కదిలినట్టుగా వైసీపీ మూలాలు బయటపడుతున్నాయి చూడండి. నకిలీ మద్యం తీగ తెనాలిలో కదిలిన డొంక అని చెప్పి ఒక వార్త అయితే వచ్చింది. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో బయటపడిన భారీ నకిలీ మద్యం రాకెట్లో కీలక నిందితుల కోసం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వేట మొదలుపెట్టారు. అక్కడ తీగలాగితే గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ నేతల పాత్ర ఉన్న ఈ రాకెట్ డొంక కదులుతుంది. ముఖ్యంగా ఓ ప్రధాన వ్యక్తి ఆ పాత్రపై అనుమానంతో 2 రోజులుగా అక్కడే సోదాలు నిర్వహిస్తున్నారు. ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ రాకెట్ను ఈ నెల 3న కడప జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే తమిళనాడు, ఒడిశాతో పాటు మన రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన 10 మందిని అయితే అదుపులోకి తీసుకున్నారు. ఈ ర్యాకెట్ వెనుకున్న 4 కీలక నిందితులు మాత్రం పరారీలో ఉన్నారు. వారిలో తెనాలి వాసి అయినటువంటి కొడాలి శ్రీనివాసరావు అనే వ్యక్తి కూడా ఒక వ్యక్తి. ఈ వ్యక్తికి వైసీపీతో సంబంధాలు ఉన్నట్టుగా ప్రధాన అనుమానం అయితే నడుపుతున్నారు. సో ఈ ర్యాకెట్ నడుపుతున్నటువంటి పాత డాబా అద్దె ఒప్పందం ఇతడి పేరు మీదే ఉండటంతో ఈ కేసులో ఇతన్ని A12గా చేర్చి విచారణ అయితే చేస్తున్నారు. సో ఈ వ్యవహారానికి సంబంధించి ఆరాధిస్తుంటే విస్తుగొలిపే విషయాలు చాలానే వెలుగు చూస్తున్నాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వ కాలం నుంచి ఈ ర్యాకెట్ యథేచ్ఛగా సాగుతుందని, అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతో సాగించిన దందాను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది నేతల సహకారంతో కొనసాగిస్తున్నట్టుగా ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం ఏంటంటే నేను ఇందాకే చెప్పా, ఇది వైసీపీ హయాం నుంచి సాగుతున్నటువంటి దందా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 15 నెలల్లో ప్రారంభించింది కాదు, గత 5 ఏళ్ల పాటు ఈ దందా నడిచింది. అప్పుడు ప్రధానంగా వైసీపీ నేతల కొనుసన్నంలో నడిచింది. ఇప్పుడు వారితో ఎవరైనా ఒకరిద్దరు చేతులు కలిపితే మనం చెప్పలేం. సో ఎవరో ఒక అండదండతో దాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ఏ కమిషన్ కుట్టుబడి ఇంకోటో చేతులు కలిపితే మనం చెప్పలేం. కానీ కూటమి ప్రభుత్వం సొంత పార్టీ నేతలను కూడా వదిలిపెట్టనని చెప్పింది. దీన్ని బయటపెట్టింది ఎవరు? కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఎక్సైజ్ అధికారులే కదా. వాళ్ళు నిజంగా టీడీపీ నేతల పాత్ర ఉందని చెప్పి ఎక్సైజ్ అధికారులు తెలిస్తే ముందే అధిష్టానానికి చెప్తారు, సార్ మరి ఇలా టీడీపీ నేతలు ఉన్నారంటున్నారు, మరి వాళ్ళ పేర్లు బయట పెట్టాలా వద్దా, దీని మీద రైడ్ చేయాలా వద్దా అని ముందు కనీసం అడుగుతారు. కానీ పోలీసులు అలాంటివి ఏమీ చేయలే. ఎందుకనంటే ప్రభుత్వం వారికి స్వేచ్ఛనిచ్చింది. అంతేగాని మా నాయకులు ఉంటే కాపాడండి, లేదా మాతో కలిసి ఉన్న నాయకులు ఎవరైనా ఉంటే కాపాడండి అని ఇప్పుడు ఎక్కడా చెప్పలా. తప్పు చేస్తే ఎవరైనా తప్పే. చంద్రబాబు గారు 24 గంటలకు గడవక ముందు ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిని ఏకంగా సస్పెండ్ చేశారు అంటే, మొన్న ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి సస్పెండ్ చేశారు అంటే మరి ఎంత సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టు. అదే లిక్కర్ స్కామ్లో పెద్దిరెడ్డి పాత్ర ఉందన్న ఆరోపణలోనే ఆయన కొడుకు మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళి వచ్చాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలుకి వెళ్ళి వచ్చాడు. వారి మీద కనీసం యాక్షన్ తీసుకోక బాబా, ఇదంతా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు. ఇక్కడ దొరికిన వెంటనే పార్టీ సస్పెండ్ చేస్తే దాన్ని టీడీపీకి అంటగట్టి టీడీపీ అని నడిపిస్తుందని చెప్పి ఇది రాయటం. దొరకకపోతేనేమో టీడీపీ పట్టుకోలేదు, వాళ్ళ నాయకులు కాబట్టి వదిలేశారంటారు. లేదు ఎవరైనా సరే తప్పు చేస్తే తప్పేనని చెప్పి వాళ్ళని శిక్షించాలి అంటే ఇదిగో టీడీపీ నేతల పాత్ర ఉందని చెప్పి బయటపడిందని వాళ్ళే అంటారు. అంటే ఒక కత్తికి 2 వైపులా పదునున్నట్టుగా అయితే అటు వాడుకుంటారు, లేకపోతే ఇటు వాడుకుంటారు. కానీ విషయం ఏంటంటే గత 5 ఏళ్ల గురించి ఎవడో మాట్లాడు. ఇప్పుడు స్పష్టంగా చెప్పాల్సింది, ఇది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక మొదలు పెట్టిందా, గత 5 ఏళ్లలో కొనసాగిందా? సరే, కూటమి ప్రభుత్వం వచ్చాక ఎవరి పాత్ర ఉందో పక్కన పెడదాం. గత 5 ఏళ్లలో నడిపినప్పుడు ఎవరి పాత్ర ఉంది? టీడీపీ నేతల పాత్ర అయితే లేదు కదా. ఆ రోజుల్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతల పాత్ర అయితే ఉండదు కదా. మరి ఆ రోజు ఎందుకు ఈ నకిలీ రాకెట్ను బయట పెట్టలేదు, నకిలీ మద్యం కుంభకోణాన్ని బయట పెట్టలేదు? ఇప్పుడు పరారీలో కొడాలి శ్రీనివాస్ అనే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తితో వైసీపీకి దగ్గర సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళు పరారీలో ఉన్నారు. ఈ పాత డాబా కూడా ఆ వ్యక్తి పేరు మీదే లీజు ఉంది. మరి ఆ వ్యక్తి పేరు మీద లీజు కొన్నప్పుడు ఆ వ్యక్తి ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు ఆ వ్యక్తికి తెలియదా? ఆ వ్యక్తికి వైసీపీకి ఉన్న సంబంధాలు ఏంటి? సో ఇలాంటి అనేక కోణాల్లో అయితే విచారణ చేస్తున్నారు. 2 ఏళ్ల క్రితం దుగ్గిరాల దగ్గర నకిలీ మద్యం లోడుతో ఒక ట్రక్కు పట్టుబడిన వ్యవహారంలో ఇతర పాత్ర ఉందని కేసు నమోదైంది. అయితే వైసీపీ నేతల అండతో అరెస్టు కాకుండా కేసు మాఫీ చేసే ప్రయత్నాలు చేశారని చెప్తున్నారు. కృష్ణా జిల్లాలోనూ ఇతడు ఎన్ఆర్ఐ బంధువులకు సంబంధించి 3 మద్యం దుకాణాలు ఉన్నాయని, వాటి ద్వారా కూడా ఆ నకిలీ మద్యం రాకెట్ నడిపినట్లుగా సమాచారం. ఈ దందాలో శ్రీనివాసరావే కీలక నిందితుడా, లేక ఎవరైనా వైసీపీ నేతలకు బినామీగా ఉన్నాడా, పెట్టుబడులు పెడుతున్న ఎన్ఆర్ఐలకు బినామీగా వ్యవహరిస్తున్నాడా అనే దశగా విచారణ అయితే చేస్తున్నారు. వాస్తవానికి రేపొద్దున విషయం ఏంటంటే వైసీపీ నేతల బండారమే బయటపడబోతుంది.
ఎవరైతే ఈ కొడాలి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఉన్నాడో ఈ వ్యక్తికి వైసీపీ నేతలకు ఉన్న సంబంధం ఏంటి, ఎవరికి బినామీగా ఉన్నాడు, ఎవరు ఇతనిని ముందుండి ఇప్పటి వరకు నడిపించారు, 5 ఏళ్ల పాటు ఎంత నకిలీ మద్యాన్ని తయారు చేసి అమ్మారు, దానివల్ల ఎంత సంపాదించారో, ఆ డబ్బులు ఎటు మళ్లించారు. సో ఇలా అన్ని కోణాల్లో కూడా ఆ విచారణ జరగకపోతుంది. ఏదో తీగలాగితే డొక్క కదిలినట్టుగా ఇప్పుడు టీడీపీ నేతల పాత్ర ఉందని చెప్పి వీళ్ళు ఆరోపణలు చేసి పబ్బం గడుపుకుంటున్నారు తప్ప టీడీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. దాన్ని ప్రజలు కూడా హర్షించారు, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు. ఇంత షార్ప్ నిర్ణయం తీసుకోవడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తారు. నేను ఇందాకే చెప్పా, ఇప్పుడు మిథున్ రెడ్డి పరిస్థితి ఏంటి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిస్థితి ఏంటి, వాళ్ళని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా జగన్మోహన్ రెడ్డి?